ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను ఓ రేంజ్ లో పెంచేసింది. త్వరలో రిలీజ్ కాబోతున్న ట్రైలర్ తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్ కి వెళ్లే ఛాన్సెస్ ఉండగా ప్రస్తుతం మాత్రం సినిమాకు ఓవర్సీస్ లో రికార్డు లెవెల్ ప్రీ బుకింగ్స్ దక్కుతూ సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఆల్రెడీ 500,000 మార్క్ ను అధిగమించిన ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో 6,50,000 వరకు డాలర్స్ ను ఇప్పటికే దక్కించుకొని సంచలనం సృష్టిస్తూ ఇండియన్ కరెన్సీలో 5 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకొని సంచలనం సృష్టించింది. ఇక నార్త్ అమెరికాలో సినిమా ఇప్పుడు మరో రికార్డును నమోదు చేసింది. ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని విధంగా 2,000 టికెట్ సేల్స్ ను చాలా తక్కువ టైంలో సొంతం చేసుకొని కొత్త రికార్డును నమోదు చేసిందని అక్కడ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు అప్డేట్ చేశారు. ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ఫాస్టెస్ట్ 20,000 టికెట్ సేల్స్ తో దుమ్ముదుమారం లేపుతూ ఉండటంతో అక్కడ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ రికార్డు నమోదయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని అనుకున్నట్లు జరిగి టాక్ పాజిటివ్ గా ఉంటే రికార్డులు మరో లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. మరి దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవర్సీస్ లో ఏ రేంజ్ సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి. ఇక ట్రైలర్ కూడా క్లిక్ అయితే ఇండియాలో ఈ సినిమా మాస్ రచ్చ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.